ప్రభుత్వ బడులలో అందించే ఉచిత విద్యపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 298 ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం ఆందోళన కలిగిస్తుంది. అక్రమ డెప్యుటేషన్లపై జిల్లా విద్యాధికారి భిక్షపతిపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నల్గొండ విద్యాశాఖలో ప్రక్షాళన అనివార్యమంటున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పెరుమాళ్ల వెంకటేశంతో మా ప్రతినిధి వెంకటేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓవైపుకు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. అయితే ఇక నల్గొండ జిల్లాలో మాత్రం పేదవారికి అందించాల్సిన ప్రభుత్వ విద్య మిథ్యగానే మారుతుందని చెప్పొచ్చు. తాజాగా డిఈఓపై ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు యూటీఎఫ్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక డిఈఓపై వస్తున్న ఆరోపణలను ఎట్లా చూస్తారు? అసలు నల్గొండ జిల్లాలో విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది? గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ విద్యారంగంలో చాలా రకాల మార్పులు వచ్చినాయి. చాలా పాఠశాలలు మూతపడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి మేము గమనించిన అంశాలుగా చూసినప్పుడు కొంతమంది దీంట్లో 2-3 రకాలుగా ఉన్నాయి. కొంతమంది చిన్న చిన్న యాప్టేషన్లలో పిల్లలు లేక మూతపడుతున్న సందర్భాలు అవి ఉన్నాయి. కానీ చందంపేట లాంటి మండలాన్ని మనం పరిశీలిస్తే 36 పాఠశాలలు అక్కడ మూతపడిపోయినాయి. ఒక 14 పాఠశాలలు మాత్రమే ఇలా లైవ్గా నడుస్తున్న సందర్భం ఉన్నది. దీనికి అక్కడ ఉన్న చిన్న చిన్నయని కాకుండా అక్కడ పర్యవేక్షణ ఎంఈఓలు, తర్వాత అక్కడ ఉన్న కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఏకమయ్యి ఆ ప్రభుత్వ విద్యారంగంలో ఉండాల్సిన వాళ్ళు బడికి పోకుండా ఈ అధికారులకు కొత్త ముట్ట చెప్పుకుంటూ వాళ్ళు పాఠశాలకు హాజరు కాకపోకుండా ఉండటం వలన ఆ పాఠశాలలు మూతపడ్డాయి అనేది మా దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే 1 సంవత్సరం పాటు పాఠశాలకు హాజరు కాకుండా కూడా ఒక ఉపాధ్యాయురాలకు జీతం ఇచ్చిన సందర్భంలో దానికి వెలికితీసి పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంలో అక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని, తర్వాత ఆ ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేసిన సందర్భం ఉన్నది. కానీ ఇప్పటికీ ఆ మండలాన్ని పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారి మీద మాత్రం ఏ విధమైన చర్య తీసుకోలేదు. వారి మీద చర్య తీసుకునే అధికారం డిఓ గారికి లేదు కాబట్టి ఆర్జేడీ గారికి రాయాలి. ఇప్పటికి కూడా వారికి ఆర్జేడీ గారికి రాసినట్టు మా దృష్టిలో లేదు కాబట్టి తప్పకుండా ఇలాంటి జరగటం వల్లనే ఈ పాఠశాల విద్యా వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది. దాదాపు 298-96 స్కూళ్ళు ఇవాళ నల్గొండ జిల్లాలో మూతపడ్డాయి. ఇది మంచి పరిణామం కాదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యా కమిషన్ నుంచి ఆకునూరు మురళి గారు విద్యారంగం మీద పూర్తి అవగాహన ఉన్న ఆకునూరు మురళి గారిని విద్యా వ్యవస్థకు చైర్మన్గా చేసిరు. వారు నల్గొండ వచ్చిన సందర్భంలో కూడా మా సంఘం నుంచి మేము రిప్రజెంటేషన్ చేసి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఎట్లయితే నిలబడతాయనేది కూడా మా సూచన చేయటం అనేది జరిగింది. ఇప్పటికైనా డిప్యుటేషన్ల పేరు మీద కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ అవసరం కోసం, డిప్యుటేషన్ అనేది ఎట్లా ఉండాలి, పిల్లల అవసరం కోసం డిప్యుటేషన్ ఉండాలి. కానీ పిల్లల అవసరం కోసం కాకుండా ఉపాధ్యాయుల అవసరం కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం డిప్యుటేషన్లు ఇస్తారు. అసలు మా విద్యా వ్యవస్థలో అసలు డిప్యుటేషన్ అనేది లేదు. ఒకవేళ ఎక్కడైతే జీతం తీసుకుంటుండో టీచర్ జీతం తీసుకున్న దగ్గరనే పనిచేయాలి. అక్కడ ఒకవేళ పాఠశాల క్లోజ్ అయితే ఆ కాంప్లెక్స్లో అడ్జస్ట్ చేయాలి తప్ప వాళ్ళ అవసరం కోసం ఇవాళ నల్లకు మన చింతపల్లి, మర్రిగూడెం, తర్వాత చిట్యాల లాంటి మండలాలు ఒక పునరావాస కేంద్రంగా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేటోళ్లకు ఒక పునరావాస కేంద్రంగా అయింది. దాదాపు 8-10 మంది మా దృష్టిలో ఉన్నారు. చింతపల్లికి మొన్న డిప్యుటేషన్ మీద వెళ్ళిర్రు, వాళ్ళంతా పైరవి చేసుకొని వెళ్ళిర్రు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రేపు 12 నుంచి ప్రారంభమయ్యే మన పాఠశాలల ప్రారంభంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఎక్కడైతే పాఠశాల ఉపాధ్యాయుడు ఉన్నాడో అక్కడ పనిచేసే విధంగా మేము టీఎస్యూటీఎఫ్గా ఇప్పటికే మా మండల బాధ్యులందరినీ జాగృతం చేయడం జరిగింది. తప్పకుండా బళ్ళు నడిచే దాంట్లో టీఎస్యూటీఎఫ్, ఎందుకంటే పేద ప్రజలు ఇలా మనం చెప్పుకుంటున్న చందంపేట, డిండి, నేరేడుగొమ్ము, దేవరకొండ ఇక్కడ మొత్తం గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతాలలో పాఠశాలలు మూతపడ్డ తర్వాత సామాన్యునికి విద్య అందే అవకాశాలు లేవు. కాబట్టి తప్పకుండా మేము ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘంగా దాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం. మేము హక్కులు బాధ్యతలు 2 నేత్రాలుగా ఉంటాం. హక్కుల కోసం కొట్లాడతాం, కానీ బాధ్యతలు మేము చేసుకుంటూనే ఎవరైనా బాధ్యతలను విస్మరిస్తే వాళ్ళ మీద కూడా మా పోరాటం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, మొత్తం నల్గొండ జిల్లాలో ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్ని మూతపడ్డాయి? వాటిని తెరిపించే దిశగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? ప్రభుత్వం పాఠశాలలు తెరిపించాలనేది అంటుంది. 298 స్కూళ్ళు మూతపడ్డాయి, ఇంకా మూతపడే అవకాశం ఉంది. ఇవాళ మన కొత్త రిక్రూట్మెంటు, కొత్త మన ప్రమోషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా టీచర్ అవసరం లేదు, జిల్లాలో టీచర్ అవసరం లేదు. తెరిపించే దాని కొరకు కొన్ని మేము గమనించిన అంశాలు ఏంటంటే, బడియుడు పిల్లల ఊళ్ళో ఉండి ప్రైవేట్ పాఠశాలకు ఎవరైతే వెళ్తున్నారో
ఆ పిల్లల మీద దృష్టి పెడితే కొన్ని హ్యాబిటేషన్స్ ఉంటాయి. కిలోమీటర్ పాఠశాల, పెద్ద గ్రామ పంచాయతీలో 1/2 కిలోమీటర్లో పాఠశాల ఉంది, అక్కడ పిల్లలు ఉండరు, అది అవసరం కూడా లేదు. దాన్ని ఆ గ్రామ పంచాయతీలో మెడ్ చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇచ్చి అవన్నీ చేస్తే మంచిగా ఉంటుంది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా టీచర్లు చూస్తే 7,000 వరకు టీచర్లు ఉన్నారు. ఆ 7,000 టీచర్లలో అందరినీ ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ మన రిక్రూట్మెంట్లో చూసినాం, దాదాపు ఒక 5-6 లక్షల మంది ఉపాధ్యాయులు పరీక్ష రాస్తే ఒక 10,000 రిక్రూట్మెంట్ జరిగింది. అంటే మెరికల్ లాంటి వాళ్ళు వీళ్ళకు పాఠశాలకు మన ఉపాధ్యాయులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది అనేది కూడా మేము భావిస్తున్నాం. ఏదేమైనా నిజాలు తెలిసి ఈ విద్యా వ్యవస్థ నిలబెట్టే దాంట్లో పై అధికారులు స్పందించాలి. మేము గౌరవ కలెక్టర్ గారికి కూడా మా సంఘం నుంచి రాతపూర్వకంగా లెటర్ ఇచ్చేదానికి ప్రిపేర్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక ఇది నల్గొండ జిల్లాలో పేదవాడికి అందాల్సిన విద్య మిథ్యగా మారిందని చెప్పొచ్చు. ఇక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ బడుల్లో చదువుకోవాలంటే చదువును కొనే పరిస్థితి తప్ప చదువుకునే పరిస్థితి అక్కడ లేదు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో 298 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. నల్గొండ జిల్లా విద్యాధికారి భిక్షపతిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యం, ఒకవైపుకు సంవత్సర కాలం పాటు ఎవరు కూడా స్కూళ్ళలోకి రానటువంటి టీచర్లకు ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వారికి జీతాలు ఎలా వచ్చాయో కూడా మిస్టరీగా మారిన పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ కోరుతోంది. ఇక మరొక వైపుకు నల్గొండ జిల్లాలో విద్యా వ్యవస్థను స్ట్రెంథన్ చేసే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి వారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.